శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. చిత్తత్పదలక్షార్థ చిదేక రసరూపిణి స్వాత్వానంద లవీభూత బ్రహ్మధ్యానంద సంతతి. చిత్ ఇది అమ్మవారి 2 అక్షరాల నామము. చిత్ అనగా ప్రకాశం అని అర్థము. సకల ప్రాణులలోనూ చైతన్య రూపంలో అమ్మ ఉన్నది. అమ్మ చైతన్యం వలన మాట, నడక, పనులు చేయటము, ధర్మాచరణ వంటి సకల కర్మలను చేయగలుగుతున్నాము. ప్రకాశించే ఆ చైతన్యమే చిత్గా పిలువబడుతున్నది. తత్పదలక్షార్థ ఇది అమ్మవారి 6 అక్షరాల నామము. తత్వమసి అనే వాక్యానికి ఏ లక్ష్యం అర్థమవుతున్నదో ఆ పరబ్రహ్మ స్వరూపము, అర్థ, లక్ష్యములు అమ్మవారే. తత్వము అనగా అది నీవే అయి ఉన్నావు, అది నీవే అని అర్థము. చిదేక రసరూపిణి ఇది అమ్మవారి 8 అక్షరాల నామము. దీనిని చిదేక రసరూపిణ్యై నమః అని ధ్యానించాలి. ప్రాణులలోని చైతన్యము, ప్రకాశము, ఆనందం అన్నీ తానే అయిన తల్లి. యోగులు, భక్తులు దీనిని తెలుసుకొనగలరు. తాపసులు ఆస్వాదించగలిగిన రసరూపముతో అమ్మ ఉన్నది. అదే అమృతమై ఆత్మానంద స్వరూపమై ఉన్నది. అటువంటి శ్రీమాత చిత్ ఏకరస్వరూపిణి అని అర్థము. స్వాత్వానంద లవీభూత బ్రహ్మధ్యానంద సంతతి ఇది అమ్మవారి 16 అక్షరాల నామము. ప్రపంచములో అనేక రకములైన ఆనందములు కలవు. మనుష్య, ఋషి, గంధర్వ, ఆత్మ, దేవ, ప్రజాపత్య, బ్రహ్మానందములుగా ఈ ఆనందములు ఉంటాయి. వీటన్నింటికీ మించినది సాత్వానందము. స్వ అనగా తన యొక్క అనే అర్థము. తన యొక్క ఆనందమే సాత్వానందమై ఆత్మలో అనుభవించేదిగా ఉన్నది. ఇది ఏ ఆనందానికి పరాకాష్ట. నిరంతర ధ్యాన సమాధిలో బ్రహ్మైక్యరతిలో మునిగిపోయి ఉండే యోగీశ్వరులకు కలిగే ఆనందము, వారికి దీనిని మించిన ఆనందము ఏదీ లేదు. ఇది సాధించాలంటే ఎంతో తపస్సు, సాధన అవసరము. చలించనీయని మనస్సు, దారుఢ్యము, యోగము కావలను. ఇది అందుకే మహాయోగీశ్వరేశ్వరులకు మాత్రమే అసాధ్యము. అమ్మ ధ్యానమే దీనిని మనకు ప్రసాదిస్తుంది. ఆనంద స్వరూపిణి అయిన శ్రీమాతకు నమస్కారములు. చిత్తత్పదలక్షార్థ చిదేక రసరూపిణి సాత్వానంద లవీభూత బ్రహ్మధ్యానంద సంతతి. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 4. ఈ నామములలో ఆ జగచ్చరణి అయిన శ్రీమాత గుణగణాలకు వశినాది వాగ్దేవతలు వర్ణించారు. ఇప్పుడు పరా ప్రత్యక్షతి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప భక్తమానస హంసిక. పరా ఇది అమ్మవారి 2 అక్షరాల నామము. దీనిని పరాయై నమః అని ధ్యానించాలి. ఈ నామముతో వాగ్దేవతలు శ్రీచక్ర రూప వర్ణనను, పూజా విధానములను వర్ణిస్తున్నారు. దీనిని రహస్యంగా, పరోక్షంగా బోధించారా వాగ్దేవతలు. ఇంతవరకు అమ్మ శరణాగతి, భక్తి కలిగిన భక్తులకు శ్రీచక్ర పూజలోని అంతరార్థమును బోధించాలని, శ్రీచక్ర దర్శనమైతే తప్ప ఆ తల్లిలో తాధ్యాత్మ్యము చెందలేరని వాగ్దేవతలు ఆ చక్ర రహస్యాలను కూడా పరోక్షంగా తెలియజేశారు. వీరి వర్ణన ప్రకారము పిండాండ బ్రహ్మాండముల కలయికయే సృష్టి. స్త్రీ పురుష సంయోగంతో స్త్రీ గర్భములో పిండ రూపంలో తయారైన శిశువు నెలకు 27 రోజుల ప్రకారము 10 నెలల కాలమనగా 270 రోజులు గర్భంలో ఉంటూ తన నాభి ద్వారా తల్లి నుండి ఆహార రసాన్ని స్వీకరిస్తూ 2 చేతులను శిరస్సు వద్ద జోడించినట్లు ఉండి పాలభాగాన పెట్టుకొని తన 2 కాళ్ళు పొట్టలోనికి ముడుచుకొని 3 అంకెలుగా ఉండి తల్లి ప్రసవ వేదన ద్వారా తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఇక బయటికి ప్రపంచంలోనికి నెట్టబడడాన్ని పిండాండమని వర్ణించారు. పంచభూతములైన భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశాలతో సర్వప్రకృతిలో నిండినది బ్రహ్మాండము. ఈ ప్రకృతి శక్తిని ఎవరూ నిర్వచించలేరు. ఈ రెండింటి స్వరూప సమన్వయములే శ్రీచక్రము. శ్రీచక్రము అర్చన ద్వారా మనిషి అద్భుత ఆలోచనను, జిజ్ఞాసను, సంకల్ప వికల్పములు అనే సృష్టి శక్తిని, పిండాండ బ్రహ్మాండముల అవగాహనను, ఆధ్యాత్మిక శక్తిని సాధించగలుగుతాడు. ఆ సాధన తీవ్రతరమైనప్పుడు తాను సృష్టిలోనూ సర్వంలో నిండి ఉన్నాను అనే అనుభూతిని పొందుతాడు. ఈ సర్వ సృష్టి స్థితి లయలకు కారణభూతమైన ఒక దివ్యశక్తి ఉన్నది. ఆ శక్తి యొక్క విరాట్ స్వరూపమే శక్తి స్వరూపిణి అయిన శ్రీలలిత పరమేశ్వరి దేవి అని తెలుసుకొనగలుగుతాడు. ప్రతి ప్రాణికి, ప్రదేశానికి, జలవృక్షములకు శారీరక నామం అంటూ ఒకటి ఉంటుంది.
నామము లేని రూపము కానీ రూపము లేని నామము కానీ ఉండవు. శ్రీచక్రము లలితాదేవి స్వరూపము. భక్తులను తరింపజేసేవిగా అమ్మ 1000 నామములు ఉన్నాయి. ఒక విషయాన్ని తెలియజేయడానికి లిపి అవసరము. అక్షరాలకు, రేఖలకు, సంఖ్యలకు సన్నిహిత సంబంధము ఉన్నది. ఇవి 3 కలిస్తే అది సర్వవాగ్మయానికి మూలము. బిందు, త్రికోణ, వసుకోణ, దశారయుగ్మ, మన్వస్త్ర, నాగధర, షోడశ పత్రయుక్తం, వృత్తత్రయంచ ధరణీసతనత్రయంచ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయ అనబడే ఈ శ్రీచక్రాన్ని పరమేశ్వరుడు సృష్టించి మానవ దేవతలందరికీ శ్రీ విద్యా ఉపాసనకు యంత్రరూప దర్శనంగా ప్రసాదించారు. 44 కోణాలు, 9 చక్రాలు కలిగిన శ్రీచక్రము మానవ శరీరంలోని 25 తత్వాలకు, షట్చక్రాలకు ప్రతిబింబం వంటిది. సర్వాచర జగత్తు రహస్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకుని ఉన్నది. రేఖారూపంలో శ్రీచక్రం మధ్య నుండి వచ్చే మొదటి చక్రమును బిందువు అంటారు. ఈ బిందువు శివశక్తుల పరస్పర సమైక్య రూపము. బిందువులోని శక్తి స్వరూపునైన అమ్మవారు పరా బిందువులోని ఈశ్వరుడు సదాశివ రూపంలో ఉంటారు. వీరే కామేశ్వరి, కామేశ్వరుడు. యోగ్యమైన కోరికలను తీరుస్తూ ఆధ్యాత్మిక ఉన్నతికి దారి చూపేది శ్రీచక్రార్చన. ఈశ్వరుడు బిందువులో ప్రకాశ రూపంలో ఉంటాడు. అమ్మవారు విమర్శ రూపిణిగా ఆయనలో ఐక్యమై ఉంటుంది. బిందువును ఆత్మ, పరమాత్మ, పరబ్రహ్మ, పరమాత్మ అనబడే 4 నామాలతో పూజిస్తారు. శ్రీమాత్రే నమః. ఈ రేపటి వీడియోలో ప్రత్యక్షతి రూప, పశ్యంతి పరదేవత, మధ్యమా వైఖరి రూప, భక్తమానస హంసిక వీటి గురించి తెలుసుకుందాము. ఓ శ్రీమాత్రే నమః.